అండి, బాగున్నారా అందరూ? ఇవాళ మా రాయలసీమ స్టైల్ ఊరుబెండి చూపిస్తాను. ఊరుబెండి ఏందక్క అనుకుంటున్నారా? ఏంలే, మేమైతే ఊరుబిండి అంటాం. అబ్బా, మీరైతే అది మ్యాంగో చట్నీనా మ్యాంగో పచ్చడి అంటారు కదా, అదే అనమాట. చాలా సింపుల్, పెద్ద హడావిడి ఏమి ఉండదు. మీ పిల్లలైనా చేసుకొని తినొచ్చు అనమాట. ఉగాదికి గిట్ల మామిడికాయలు తెచ్చినప్పుడు అంత అయిపోయింది ఉండదు కదా, మిగిలింటాయి కాబట్టి దానిలోనేమో ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకొని 2 ఎల్లిపాయలు, కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ ఇంట్లో గిన రోలు ఉంటాయి గిన ఏమాత్రం ఆలోచించకుండా రోట్లో దంచుకోండి. అబ్బా, సూపర్ ఉంటుంది. ఇట్లా కచ్చా పచ్చాగా ఆడించేసుకున్న తర్వాత సింపుల్గా తిరువాత పెట్టేసుకోవడం అనమాట. మనకి అసలే కొంతమంది ఊరగాయలు పెట్టుకోవడం రాని వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. మళ్ళీ సేమ్ ఊరగాయకి దీనికి ఒకటే పోలుకుంటుందని చెప్పను. ఊరగాయ టేస్ట్ ఊరగాయదే, దీని టేస్ట్ దీనిదే అనమాట. తిరువాతకి అయితే మాత్రానికి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అబ్బా, ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఉద్దులు, మెంతులు వేసుకోండి. దండిగా కరివేపాకు, అట్లాగే ఎర్రమిరకాయలు కూడా వేసుకోండి. నాతో లేవు కాబట్టి ఇంకా అవి లేనందుకు పచ్చడి వేసుకోవడం మానేయడం ఎందుకులే అని చెప్పేసి మొదలెట్టేసాను అనమాట. ఇంకా టేస్ట్ చూస్తే కానీ కొంచెం ఉప్పు తగ్గినందుకు కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా దాంట్లోనే నీరు శాతం అంతా పోయిపోయి ఆ పచ్చగా కనిపిస్తాను చూడండి, అదంతా కలర్ మారిపోవాలన్నమాట. ఇంక అంతేను. మరసానంగా తీసి నీట్గా నీళ్ళని గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఓ 3-4 రోజులైనా బేసిక్గా ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ. తెలిసిండే కానీ ఒకసారి కామెంట్ చేయండి, ఓకే?